హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. కర్రీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. చిక్కగా దగ్గరకు వచ్చి అదేం కర్రీ గెస్ చేయగలరా? ఎవరైనా గెస్ చేస్తే నాకు వెంటనే కామెంట్లో చెప్పండి, నేను తర్వాత చెప్తాను. ఇదే ఫస్ట్ టైం నేను వండటం ఫస్ట్ టైమే, తినటం కూడా ఫస్ట్ టైం అన్నమాట. బయట ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా తినలేదు నేను. సొంతంగా ఇప్పుడు నా చేతులతో వండుకొని తింటున్నాను అనమాట. మష్రూమ్స్ అండి, పుట్టగొడుగులు అంటారు కదా, అవంటే అసలు నాకు నచ్చేది కాదు. మొన్న తీసుకున్నాను అనమాట, ఒక 100 గ్రాములు అన్నమాట మష్రూమ్స్ తీసుకుని ఎలా వండాలని ఆలోచిస్తూ ఇంకా నాకు వచ్చినట్టుగా వండాను. ఎలా వండాలని తెలుసుకుని మరీ వండాను. మష్రూమ్స్ అండి, పుట్టగొడుగులు అంటారు, బాగా ఫేమస్. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదంట, మెత్తగా ఉంటాయి. అవి తీసుకోగానే నేను 2 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, గట్టిగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లోంచి తీసినప్పుడు గట్టిగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లోంచి తీసాక ఒక 5 మినిట్స్కి మెత్తగా అయిపోయినాయి అన్నమాట. అందులో వాటర్ కింద ఉంటాయన్నమాట. వాటర్ అంతా బయటకు వచ్చి మెత్తగా అయిపోయింది. దానిపైన పొపర ఉంటుందండి, ఆ పొపర కూడా తీసేసుకోవాలి. చేతితో గోరుతో తీయలేకపోతే కత్తితో మెల్లిగా పామితే వచ్చేస్తుంది అన్నమాట. దానిపైన పొపర వచ్చేసినాక దాన్ని 2 కింద కోసుకోవాలండి. మష్రూమ్స్ సగానికి కోసుకొని నీటిలో వేసి కడుక్కోవాలి. వాటర్ కూడా బాగా నల్లగా వస్తాయి అన్నమాట. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. కడిగేసుకున్నాక కొంచెం నీటిలో ఉప్పు వేసుకుని ఆ ఉప్పు నీటిలో మష్రూమ్స్ పెట్టుకోవాలి. అవి తొందరగా నల్లబడిపోతాయి, అందుకు నల్లబడకుండా ఉంటాయి. కొంచెం నల్లబడకుండా ఉండాలంటే కొంచెం వాటర్లో ఉప్పు వేసుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఆ కళాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలండి. మష్రూమ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి అన్నమాట. ఆయిల్ వేసుకుని ముందు మష్రూమ్స్ కడిగి పెట్టుకున్నాం కదండి, నీళ్ళు వాడేసేసి పెట్టుకోవాలి. ఆ మష్రూమ్స్ కొంచెం వేపుకోవాలన్నమాట కళాయిలో. కొంచెం అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. అవి కడిగినప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం, మళ్ళీ సాల్ట్ వేసుకుని వేపుకోవాలన్నమాట. అంటే తొందరగా బాగా నల్లగా అయిపోతాయి. నల్లగా అవ్వకుండా ఉండటం కోసం కొంచెం దోరగా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి. ఎక్కువసేపు కూడా వేపకూడదు. ఎక్కువ వేపామంటే అందులో మష్రూమ్స్లో వాటర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ బయటకు రాకుండా వస్తుంది అనేటప్పటికి మనకు తెలుస్తుంది, నొరగలాగా వస్తూ ఉంటుంది. ఆ నొరగలాగా వచ్చినప్పటికి మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ కలర్ వచ్చేసినాయి, ఇంకా మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. తీసుకుని పక్కన పెట్టేసుకుని అట్లు కర్రీ లాస్ట్ వరకు వాటి పని ఉండదు అన్నమాట. తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే కళాయిలో ఆయిల్ సరిపోద్దో లేదో చూసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి. నాకైతే ఆయిల్ సరిపోతుంది అనిపించలేదు, ఇంకొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఉల్లిపాయ ముందు మసాలా సరుకులు వేసుకోవాలి. ఉల్లిపాయలు ముందే వేయకూడదు. మసాలా సరుకులు అల్లం, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలండి. ఇవి 3 రకాలు వేసుకుని కొంచెం దోరగా ఏగనివ్వాలి. అవి ఏగిపోయినాక కొంచెం ఒక 2 మినిట్స్ వేపాలి మెల్లిగా మీడియం ఫ్లేమ్లో. ఇంకా ఏగిపోతున్నాయి అన్నప్పుడు కొంచెం అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఎంతో కాదు, 4 పలుకులు వేసుకుంటే సరిపోతుంది, ఒక చిటికెడు అన్నమాట. అది వేగినాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఏగిలోపు అందులోకి మసాలా పట్టుకోవాలి మనం. అందులోనే ఆ మసాలా సరుకుల్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం పసుపు వేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని వేపుకుంటూ ఉండాలి. ఆ ఏగిలోపు మనం అందులోకి మసాలా చేసుకోవాలండి. 2 టమాటాలు, కొంచెం అల్లం ముక్క, చిన్న ఎల్లుల్లిపాయ రేపలు 4, కొంచెం జీలకర్ర, ధనియాలు, గసగసాలు మిక్సీ పట్టేసుకోవాలి. మళ్ళీ కొంచెం జీడిపప్పు కూడా పట్టుకోవాలండి. జీడిపప్పు సెపరేట్గా పట్టుకోవాలి. అందులో కూడా కలిపి పట్టేసుకుంటారు, నేనైతే కలిపి పట్టను, జీడిపప్పు సెపరేట్గానే పడతాను. ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నానండి. ఉల్లిపాయల్లో బాగా దోర కలర్ వచ్చేయాలి, కూరలో ఇంకా ఉడికి పని ఉంటుందన్నమాట. బాగా దోర కలర్ వచ్చిందాక వేపేసుకోవాలి. వేగిపోయింది చూసారా. మనం టమాటా అది మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడు అది వేసేయాలన్నమాట. అల్లం, ఎల్లుల్లిపాయ, టమాటా, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ పట్టుకున్నాం కదా, అవి వేపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయిందాక వేపుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ గిన్నెలో గుప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకుని అది కూడా మిక్సీ పట్టాలండి. మెత్తగా పట్టేసుకోవాలి. ముందే మిక్సీ పట్టేసామంటే తొందరగా ఏగిపోతుంది అన్నమాట జీడిపప్పు. నేను అందుకే టమాటాతో పట్టాను. టమాటా కొంచెం లేట్ అవుతుంది, అందుకే ముందు అది పట్టేసుకున్నాం కదా, తర్వాత ఇప్పుడు ఇది పట్టేసుకుని ఇవి కూడా వేసేసుకోవాలండి. జీడిపప్పు వాటర్ కూడా వేసేసుకోవాలి అందులోనే.
పాలు వేసినట్టు ఉంది కదా కలర్గానే, అది మొత్తం అందులో కలిసిందా బాగా తిప్పుకోవాలి. కొంచెం ఇది కలిస్తే సరిపోతుంది, ఆల్రెడీ టమాటా వేగిపోయింది కదా. ఆయిల్ సెపరేట్ అవుతుంది, ఆ గ్రేవీ నుంచి మనం వేసిన ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అడుగు అంటకుండా చూసుకోవాలి. అడుగు అంటిందంటే టేస్ట్ మారిపోతుందండి, మాడు వాసన వచ్చేస్తుంది. మాడు వాసన రాకుండా అడుగు అంటకుండా చూసుకోవాలి. కొంచెం ఆయిల్ సెపరేట్ అయిందాక అందులో కొంచెం నేను గరం మసాలా పౌడర్ వేసానండి లాస్ట్లో. అది వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఉడికినప్పుడే చాలా గుమగుమలాడుతుంది అన్నమాట స్మెల్. ఇప్పుడు జీడిపప్పు వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. జీడిపప్పు లేదనుకో, జీడిపప్పు బదులుగా కొంచెం పల్లీలు కానీ నువ్వులు కానీ కూడా వేసుకోవచ్చు. ఆ రెండు వేసుకున్న కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే ఎక్కువ జీడిపప్పుకే ప్రిఫరెన్స్ ఇస్తాను. జీడిపప్పు అయితే చాలా బాగుంటుందండి. రెండింటి మీద జీడిపప్పు చాలా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. చూసారా, నూనె ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. అలా కలుపుతూనే ఉండాలి, ఒక్క నిమిషం కూడా మనం ఆగకూడదు. టమాటా గ్రేవీ వేసినాక అలా కలుపుతూ ఉండాలి. ఇంకా ఆయిల్ అలా సెపరేట్ అయిపోతుంది అన్నమాట. ఆయిల్ సెపరేట్ అయిపోయి కమ్మటి వాసన వస్తుంది, ఏగిన వాసన కమ్మటి వాసన వస్తుంది. ఇవన్నీ వేసాం కదా, బాగా కమ్మటి వాసన వస్తుంది. అంగళ దగ్గరికి వచ్చేయాలి, బ్రౌన్ కలర్ వచ్చేయాలి, కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా నేను అందులో కారం వేయలేదండి, కారం వేయలేదు, పచ్చిమిర్చి కూడా వేయలేదు. ఇవి లాస్ట్లో వేస్తాను. అవి అంత వేగిపోయినాక మనం ఏపి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులో వేసేసుకోవాలండి. అవి మష్రూమ్స్ కలర్ అలాగే వస్తాయి, ఎందుకంటే ముందు ఆయిల్లో ఏపి తీసి పక్కన పెట్టాం కదా, అలాగే ఉంటాయి. కానీ ఉట్టిగా కూడా వండేసుకుంటారు ఆయిల్లో వేపకుండా. నేను ఆయిల్లో ఏపి వండుతానండి, ఏపితేనే టేస్ట్ బాగుంటుంది. ఆ పలంగా వండేస్తే నాకు నచ్చదన్నమాట, అందుకే ఇలా చేశాను. ఇలా మీరు కూడా ట్రై చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు. ఇప్పుడు కారం వేసేసుకోవాలి, అన్నీ వేసేసాం ఇందులో. సాల్ట్ అన్నీ వేసేసాం కనుక ఇప్పుడు సాల్ట్ వేసి పని ఉండదు. లాస్ట్లో మనకు సరిపోకపోతే వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి. లాస్ట్లో పచ్చిమిర్చి కూడా వేస్తాను కదా, దాని గురించి నేను కొంచెం కారం తక్కువగానే వేసాను, 2 స్పూన్స్ వేసాను. కలిపేసుకొని కొంచెం వాటర్ కూడా చాలా తక్కువ పడుతుంది అన్నమాట. మామూలు కూరల్లాగా ఎక్కువ వాటర్ వేసేయక్కర్లేదు, చాలా తక్కువ వాటర్ పడుతుంది. ఆ గ్రేవీకి సరిపడినంత గ్రేవీతో సమానంగా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. వాటర్లో గ్రేవీ కలిసి చిక్కగా ఉండేలాగా వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ వాటర్ మట్టుకు అసలు వేయొద్దు, ఎందుకంటే మష్రూమ్స్ బాగా మెత్తగా అయిపోతే గ్రేవీలో కలిసిపోతాయి. ముక్కలాగా ఉండాలంటే వాటర్ తక్కువ వేసుకోవాలి. ఈ కర్రీ అన్నంలోకే కాకుండా చపాతీలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి. పూరీ చపాతీ వేసుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో చెప్పండి. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇంకా ఆ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. అలా గెరిటితో తీస్తుంటే చిక్కగా కనిపిస్తుంది కదా, అంతే వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి, సిమ్లో పెట్టకూడదు. సిమ్లో పెట్టామంటే మూత నుంచి వచ్చే ఆవిరి నీళ్ళు అందులో పడిపోయి ఇంకా పలసగా అయిపోద్ది అన్నమాట కర్రీ. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలామంది కొత్తిమీర కూడా వేసుకుంటారు. నేనైతే కొత్తిమీర వేయట్లేదు, పచ్చిమిర్చి కరివేపాకే వేస్తున్నాను. ముందు పచ్చిమిర్చి ఎందుకు వేయలేదంటే ముందు వేస్తే మెత్తగా అయిపోతాయి పచ్చిమిర్చి, అందుకు ముందు వేయలేదు. ఇంకా లాస్ట్కి వచ్చేసింది అన్నమాట. ఇంకొంచెం 2 నిమిషాలు ఉడికితే సరిపోద్ది అన్నమాట. అది చూడండి, మూత పెట్టి ఉడికించాను, అంగ ఉడికిపోయినట్టే. ఇంకా దగ్గరికి వచ్చేసింది. గెరిటి పెట్టి కలిపామంటే చిక్కగా ఉంటుంది. అది చల్లారినప్పటికి ఇంకా చిక్కబడిపోద్ది అన్నమాట. అలా ఉంటే సరిపోద్దండి, ఆ మాత్రం అలా ఉంటే సరిపోద్ది. ఇంకా చిక్కబడిందంటే బాగా గట్టిగా అయిపోతుంది చల్లారినప్పటికి. ఇంకా దింపేసుకోవటమే. దింపేసుకొని కర్రీ రైస్లో కలుపుకొని తిన్నా, చపాతీలో అయినా పూరీలో అయినా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి కర్రీ. నైట్ టైం చపాతీ ప్రిఫరెన్స్ చేసేవాళ్ళు చపాతీలోకి ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ ఇది టేస్ట్ ఎలాగుందంటే ఒక ఇగురు కర్రీ, మసాలా కర్రీ వండుతాం కదా, ఆ టేస్ట్ వచ్చిందన్నమాట. ఉడికినప్పుడు స్మెల్ అలాగ వచ్చింది. ఇదేనండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడన్నా వండారా మష్రూమ్స్ కర్రీ? వండితే ఎలాగుంది, ఇప్పుడు నేను వండింది చూసి నేను ఎలాగ వండానో మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పాలండి. ఓకేనండి, వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్.